హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగమ్మాయి. మనం ఎప్పుడు తినే చికెన్ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా గ్రీన్ చికెన్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే పాలకూర తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక కర్రీ బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేసి కొంచెం వేగనివ్వాలి. ఈలోపు మనం కట్ చేసిన పాలకూరని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 టైమ్స్ మంచిగా కడుక్కోవాలి. అప్పట్లోపు మనకి పచ్చిమిర్చి అయితే వేగిపోతుంది. సో దీన్నైతే ఒక మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మనము దీంట్లో చిల్లీ పౌడర్ వేయం కాబట్టి, కారం వేయం కాబట్టి మనం పచ్చిమిర్చి సరిపోయేలాగా తీసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి పాలకూరని వాటర్ అంతా తీసేసి పాలకూరని యాడ్ చేసి దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఆకుకూరలలో ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవడం ద్వారా వాటర్ మొత్తం బయటికి వచ్చి ఆకుకూర మంచిగా కుక్ అవుతుంది. ఇలా సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి అలాగే ఒక 5-10 మినిట్స్ అలా వదిలేయాలి. ఇప్పుడైతే పాలకూర మంచిగా కుక్ అయిపోయింది. దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మనము ఆ పాలకూరని వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోవద్దు. అలా పట్టుకోవడం ద్వారా కర్రీ అయితే చేదుగా వస్తుంది. సో దాన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఆ తర్వాత అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసి కర్రీకి సరిపోయేలాగా ఆయిల్ వేసి కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కర్రీకి సరిపోయేలాగా పసుపు కూడా వేసి కలుపుకొని ఇంకా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వాటర్ తీసేసి మనము కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేయడం ద్వారా వాటర్ అయితే బయటకు వచ్చి చికెన్ కుక్ అవుతుంది. సో అంతవరకు అయితే మనకి పాలకూర అయితే కొంచెం చల్లగా అయింది. సో దీన్నైతే మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇంకా ఒక 5-10 మినిట్స్ తర్వాత చికెన్లో నుంచి వాటర్ అన్నీ బయటకు వచ్చి చికెన్ అయితే కొంచెం కుక్ అయింది. ఇప్పుడైతే మనము నేను దీంట్లో పాలకూర మిక్సీ పడుతున్నప్పుడు కొంచెం మసాలాలు వేసాను. ఈ పాలకూర మిక్సీ చేసుకున్న దాన్ని మొత్తం వేసి మంచిగా కలపాలి. దీంట్లోనే ఒక చిన్న పెరుగు ప్యాకెట్ కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు వేయడం ద్వారా మంచిగా గ్రేవీ అయితే వస్తుంది. అలాగే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఇలా పెరుగుని వేసి కలిపి మనము టేస్ట్కి సరిపోయేలాగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి, ఇంకా మనము ఏదైనా చికెన్ మసాలా, గరం మసాలా, నాకైతే ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది. సో అదైతే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి మంచిగా ఒకసారి కలిపి మూత పెట్టాలి. ఆ తర్వాత కొంచెం నేను చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసి మనం దీంట్లో కారం అయితే వేయం కాబట్టి కొంచెం మసాలాలు కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. సో అలా మసాలాలు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5-7 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనకు కొంచెం గ్రేవీకి సరిపోయేలాగా వాటర్ అయితే కొన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. మామూలుగా అయితే కొంచెం వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టి మూత పైన వాటర్ పోయాలి. ఇలాగే ఈ మూత పైన మనం వాటర్ పోసాం కదా, అవి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వాటర్ అయిపోతుంది. ఒకసారి తీసి మళ్ళీ చికెన్ని కలిపి
మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మూత పైన వాటర్ పోసుకోవాలి. ఇలా ఒక 5 to 6 టైమ్స్ అయితే చేయాలి. అప్పుడే మనకి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే చికెన్ మొత్తం రెడీ అయిపోయినట్టే. ఇంకా అలా వేడివేడి అన్నంలోకి ఈ చికెన్ని వేసుకొని తినడమే. టేస్ట్ మాత్రం రెగ్యులర్గా తినే చికెన్లా కాకుండా చాలా బాగుంటుంది టేస్ట్. ఆ పాలకూర ఫ్లేవర్ అయితే తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇలాంటి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.